డబ్బులు లేదా? దొంగతనం చేసావా? అంతే కదా బావా. ఎందుకురా బావా, నేను లోకల్ని పైగా ఒక రెగ్యులర్ కస్టమర్ని. నాకే డబల్ రేటుకి మందు అమ్ముతాడు బావా. వాడు డబల్ రేటు చూపించాడు, నా బల్బు నేను చూపించా. తప్పురా బా. నాకెందుకో నువ్వు చేసింది అస్సలు కరెక్ట్ అనిపిస్తట్లా. అర్జెంటుగా డాబా దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తున్నారా? బావా, ఈ టైంలో నేను డాబాను గెలిచాను అనుకో, నన్ను ఎగ్బుర్ చేస్తాడు. కాబట్టి రేపు పొద్దున కలుద్దాం, ఏమంటావా? రేపు పొద్దున చూద్దాంలే బావా, యాడికి పోతాడు. పోలీసులు రా? మా ఊర్లో పోలీసులు కారాబరు బావా. బావా, నేను లోకలోని, వాడు లోకలోడు. ఓ లోకలోడు ఇంకో లోకలో ఆపుతాడా? నేను చూసుకుంటా బా. సార్ మనకు తెలుసు లోకలే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎంత ఆగారా? ఫుల్ బాటిల్ మందు, 2 బీర్లు, అబ్బా, చిప్స్ ప్యాకెట్, సొండలు. పెద్ద రోయ్. రే ఊదు. ఊదేదేంది? తాగిన తర్వాత వాసన ఇంకేం వస్తుంది? రే మీ ఇద్దరు కారు దిగండి రా. మీరు ట్రై చేస్తారా? టెస్ట్ డ్రైవ్ చేస్తాడు. దిగు బాబు. నువ్వు ఆగనే మారతా. సార్, ఏదో మా ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చాడు, లైట్ కి మందేశం తెలియదు కాదు, మర్చిపోయి మీకు పరిచయం చేయలేదు కదా. మా ఫ్రెండ్ రాకే నన్నే కొడుతున్నా, తెలుసు మీకు. బాగా గట్టి తెలియదారా? పప్పు అని పడుతుందా? చెప్పాను కదరా బీర్ వస్తున్నాయి. అబ్బా, ఇడుగుడు పడింది. ఓ పని అయిపోయింది. పరిచించాడు అవసరం ఇప్పుడు. స్టడీగా నిలబడరా. సార్, మీరు లోకలు, నేను లోకలు, ఇద్దరు లోకల్ కలిస్తే కాంప్రమైజ్ అవ్వాలని కాంప్లికేట్ అవ్వకూడదు సార్. ఎక్కడి నుంచి వస్తున్నారా? సార్ దాబా నుండి సార్. దాబా నుండి సార్. డాబా నుండే? అవును సార్, డాబా నుండే. అంటే ఆ డాబాలో? ఎస్, అది మేమే. దానికి పూర్తి బాధ్యత మేము వహిస్తున్నాం సార్. సార్, ఆ డాబా నుంచి పారిపోయిన వాళ్ళు నాకు దొరికారు. వాళ్ళ సంగతి నేను చూస్తాను. సార్ తెలియక చేసేది సార్. ప్లీజ్ సార్ వదిలేండి సార్, వెళ్ళిపోతాం సార్. ఇదండి, మాకు ఇప్పుడు నిద్ర వస్తుంది. రేపు పొద్దున మాట్లాడుకుందాం. ఏంట్రా రేపు పొద్దున మాట్లాడుతున్నది? రాత్రి తీసుకొచ్చారు, ఎవడో ఒకటి రంటారు. నాయన తల పగిలిపోతుందా. నమస్తే సార్. మీరా? అదే సార్, బాహుబలి ప్రీమియర్ షో మీకు టికెట్లు ఇచ్చిలే, లోక్ కళ్యాణం నేనే కదా అదే. అబ్బో, డ్యూటీయా? సరే అయితే. అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు తెలుసా? తెలుసు సార్, ఏదో మత్తులు వేసామా, వదిలేయండి. మత్తులు వేసాను ఒప్పుకుంటున్నావు. అసలు ఎందుకు వేసారా? మా బావ ఆనందం కోసం. మీ బావ ఆనందం కోసం నువ్వు వేసావా? అదే కదా నేను చెప్పేదే. నేను మీకు ఫుల్ కోఆపరేట్ చేస్తా, ఏమంటారా? ఓకేనా? ప్లాన్ ఎవడిది? ప్లానా? దేనికి ప్లానా? ప్లాన్ లేదు, పాడలేదు. మరి నీ ఫ్రెండ్ నిన్ను ఆపడానికి ట్రై చేయలేదా? బెబ్బెబ్బే, ఓడికని సీన్ లేదు సార్. సరేరా, పాయింట్కి వద్దాం. అంటే ఇప్పుడుదా మనం మాడుకున్న దాంట్లో పాయింట్ లేదా? ఎదవ టానిక్ వద్దు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అడిగిన దానికే చెప్పు. చెప్తాం సార్. సార్ సార్ నువ్వు వాడు మందు కొట్టడానికి డాబాకి వెళ్ళారు. వెళ్ళాంగా. నీకు వాడికి గొడవ అయింది. అంతేగా. బీరులు తీసుకుని బయటకు వచ్చారు. కరెక్ట్, అదే సార్ జరిగిందే. మరి దాబా ఓనర్ని ఎప్పుడు కాల్చావురా? ఏందా? మరి దాబా ఓనర్ని ఎందుకు కాల్చావు? నేను డాబా ఓనర్ కాల్చానా? అదేరా, దాబా ఓనర్ని ఎందుకు కాల్చావు? నేను డాబా ఓనర్ చంపానా? అదేరా, ఎందుకు చంపావు? నేను డాబా ఓనర్ చంపానా? అదేరా, ఎందుకు చంపావు? రేయ్ రేయ్ రేయ్, నీ ఫ్రెండ్ వేసేటప్పుడు
ఆపాలని తెలీదా? ఎలా ఆపమంటారు సార్? నాకు విషయం తెలిసిందే కారులో. అప్పటికి నేను చెప్పాను సార్ వాడు చేసిన తప్పని. తప్పని తెలిసినప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలని తెలీదా? నా ఫ్రెండ్ అలా పోలీసులకి పట్టమంటారు సార్. అంటే వాడు కావాలని చేయలేడు సార్. ఏదో తాగిన మత్తులో ఫ్లోలో యాక్సిడెంట్గా అలా జరిగిపోయింది సార్. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఇప్పుడు మా ఇద్దరి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు నీ ఫ్రెండ్ వల్ల నువ్వు చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నావు. సోమవారం కోర్టులో కలుద్దాం. కోర్టా? ఇటు చేసింది అంత పెద్ద నరమా? ఒరే కళ్యాణం. సార్ 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 నేను చెప్పింది రండి సార్. సార్ మాట్లాడుకుందాం సార్. ఎంతో కొంత అడగండి సార్, ఇస్తాము సార్. మాట్లాడి సెటిల్ చేసుకుందాం సార్. రే ఇక్కడి నుంచి బయటపడే మార్గం వెళ్ళేదారా? ఏది ఊపుతున్నా? ఓ లోకల్ అని కొట్టించుకున్నావుగా. ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ వాడరా, ఏదో ఒక మార్గం ఉంటుంది, మాట్లాడి చూడరా. రే పనులు ఉన్నాయి, వెళ్ళాలరా, బయటపడాలరా మనం. ఒరే ఒరే ఒరే, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు బయటపడే ప్రాసెస్ గురించి ఆలోచిస్తున్నావంటే ఈ లెక్క మనం ఎందుకు అరెస్ట్ అయ్యాను ఇంకా అర్థం కాలా? ఎందుకు అర్థం కాలా? బీర్లు కొట్టేసినందుకు నిన్ను అరెస్ట్ చేశారు, నీకు హెల్ప్ చేసినందుకు నన్ను అరెస్ట్ చేశారు. అయినా బీర్లు కొట్టేసినందుకు నీకు ఫైన్ వేయాలి, నీకు హెల్ప్ చేసినందుకు నాకు వార్నింగ్ ఇవ్వాలి. ఈ తొక్కులో ఇంట్రెస్ట్ ఇంట్రాగేషన్ ఏంటో, ఏదో మర్డర్ చేసినట్టు. కరెక్టు. ఏంటి కరెక్టు? ఏంటి కరెక్ట్? ఇప్పుడు కరెక్ట్ స్క్రీన్ ప్లేకి వచ్చావుదా? ఏంటి కరెక్ట్? నాకు అర్థం కాల. మనం అరెస్ట్ అయింది 3 స్కామ్ దొంగతనం కేసులో కాదయ్యా, 4 స్కామ్ మర్డర్ కేసులో. మర్డరేట్రా సార్? మేము మర్డర్ చేయలేదు సార్. సార్ బావ మర్డరేట్రా? నాకేం అర్థం కావట్లేదా? నువ్వు ఎప్పుడు మర్డర్ చేసావురా? నాకెందుకు బావ నేను చెప్పేది ఇప్పుడు పోలీసుడు పిలిచాడు, ఎందుకేసావు అని అడిగాడు. వేసాడు అంటే బీర్ వేసావు అనుకుంటాం కానీ మర్డర్ గురించి అనుకుంటావా? నువ్వు చెప్పు న్యాయం చెప్పలే. నువ్వు న్యాయం చెప్పావా? సార్ ఏదో మర్డర్ అంటున్నాడు సార్. అవేమీ చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్, నాకు ఈ మర్డర్కి ఏ సంబంధం లేదు సార్. సార్ నాకు వీడికి అసలు సంబంధం లేదు సార్. పడదు వాగుతున్నాడు సార్. సార్ బ్యాంక్ ఎంప్లాయ్ సార్, నేనేం తప్పు చేయలేదు సార్. నేను ఈ మర్డర్ అసలు చేయలేదు సార్. సార్ చాలా పనులు సార్, అర్జెంట్గా వెళ్ళాలి సార్. బాబా నేను వెళ్ళాలరా, చాలా పనులు ఉన్నారా, చాలా ఒట్లేసి వచ్చారా. ఇన్ఫ్లుయెన్స్ ఒక్కసారి వాడి ఎవరికైనా ఫోన్ చేయరా ప్లీజ్ రా. ట్రంప్కి చేసేదా? ట్రంప్కి రే ఏంద్రా రే, నేను వెళ్ళాలరా. రే చాలా ఒట్లేసి వచ్చారా, చేయాల్సింది చాలా ఉందిరా. రే ప్లీజ్ రా. రే ఏదో చేయరా. చేస్తా అయ్యా. మర్డర్ చేసేందుకు నాకు సపోర్ట్ చేసేందుకు నీకు, ఇద్దరికి జియాఫర్ ఇచ్చారు. రే 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 బావా నీకు అర్థం కావట్లేదురా. ఉద్యోగుల నుంచి తీసేస్తారా? బ్యాంక్ ఇన్స్పెక్షన్ ఉంటాడు. యాడకి నువ్వు వెళ్ళేదే? యాడకి? రేయ్ ఎన్నో ఏళ్ల చరిత్రను జైలుకి మనం వెళ్తున్నట్టు మనం ఎంత గర్వపడాలా, ఎంత పుణ్యం చేసుకోండాలా. అలా ఆగిపెట్టిందే. ఊరికే ఇంకా ఆప్షన్ లేదు బావా. మన కోర్టుకు వెళ్ళే లోపు ఇంకో 2 డేస్లో ఎవరో ఒక మంచి లాయర్ని పట్టుకోవాల్సిందే. నేను అదే ఆలోచిస్తున్నాను రా. మా ఊర్లో మంచి లాయర్ ఆడున్నాడా అనే. బ్లాక్ టికెట్ వాళ్ళు తెలుసు, వైన్ షాప్ వాళ్ళు తెలుసు, లాయరు. నా లవర్ లాజ్ అవుతుందిరా. తనకు ఒకసారి ఫోన్ చేసి మనకి హెల్ప్ చేయమని అడుగుతావా? పోనీ. యాడింది ఫోన్? స్టేషన్కి రాగానే. సార్ అన్నా సార్ ఏందిరా? సార్ ఒక్కసారి రండి సార్. ఒకసారి రానా అన్నా. సార్ నా సార్ ఏందిరా? ఏంది మీ గోళ? గోలగా సార్ ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి సార్. ఖర్చవుద్దురో. కాల్ 500. సార్ మోర్ దెన్ అవుట్ గేయింగ్ ఫ్రీయే. నీ సెల్లో ఆఫర్ ఉన్నా నువ్వున్న సెల్లో ఆఫర్ లేదురా. సార్ ప్లీజ్ సార్
ఆఫర్ కావాలా వద్దా? సార్ నా క్యాష్ ఏటీఎం లో ఉండిపోయింది సార్. ఉండరు ఏదో ఒక కుర్తి సార్. నా క్యాష్ ఏటీఎం లో ఉంది సార్. ఆ? ఆహా, పేటిఎం కరో. ఇచ్చి తగలరా, ఈ టైంలో బేరలాడద్దు సార్. దయచేసి ఇవ్వండి సార్ ప్లీజ్. తొందరగా ట్రాన్స్ఫర్ చేయి. ఏమిటి సార్ మీరు? సార్ ఉండరా, ట్రాన్స్ఫర్ కాలేదు. పడ్డాయి రో. సార్ ఇప్పుడు చెప్పు ఏందే? ఓ మంచి లాయర్ కావాలి చూడవా. లాయరు మా కేసు వాయించడానికి. చూద్దాంలే, రేపు చూద్దాంలే పో. సార్ 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 ఒక్కసారి ఏ చిన్న హెల్ప్ ఒక్కసారి. ఏ సార్ మన పిల్లకాయలు పంపించి కొబ్బరి నూనె 10 రూపాయలు పారాషూట్ డబ్బా ఉంటుందా ఒకటి తెప్పిరా. పారాచుట్టు కొబ్బరి నూనె అసలు ఎండిపోతుంది సార్ చూడండి. ఏ చూడని పారాచూట్ కావాలా? దీనికి ఎందుకురా పారాచూటా? దీనికి ఎందుకురా పారాచూట్? నీకుద్దిరో పారాచూటే కదరా, దీనికి పోస్తారే. నీకుందిరా. ఖరాబ్ బట్టతలాడా. ఏందిరా? హలో 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 వినిపిస్తుందా? ఈ టైంలో ఏంట్రా నిద్రపోతుంటే? ఎప్పుడు చూడు నిద్ర నిద్ర నిద్ర. టైం బాగాలేనప్పుడు టైమింగ్ తో పనేంటి? కొటేషన్ బాగుంది, ఫేస్బుక్ లో పెట్టు, లైక్ కొడతా. ఫేస్బుక్ సంగతి తర్వాత, ముందు మా ఫేసులు పేపర్లో పడేలా ఉన్నాయి. ఏంటి పేపర్లోనా? ఎక్కడున్నావు ఇప్పుడు? పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషనా? అక్కడేం చేస్తున్నావు? ఊరికే బోర్ కొడుతున్నాని మర్డర్ కేసులో ఇరుక్కున్నా. ఏంటి మర్డర్ కేసా? మరి ఇందాక నుంచి నీకు చెప్తోంది అదే. మర్డర్ కేసులో ఇరుక్కోవడం ఏంట్రా? తాగున్నావా ఏంటి? తాగాం కాబట్టి ఇరుక్కున్నాం. ఇరుక్కునే అంత ఎందుకు తాగావు? అబ్బా, నీ క్రాస్ ఎగ్జామినేషన్ ఆపి అర్జెంట్ గా ఇక్కడ బయలుదేరి వచ్చే. నేను ఇప్పుడు ఏం చెప్పలేని సిచ్యువేషన్, అర్థం చేసుకో ప్లీజ్. ఓకే ఓకే, డోంట్ వరీ, నేను వస్తున్నాను. మీరు ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు? ఆ డీటెయిల్స్ అన్ని నీకు మెసేజ్ చేస్తాను. అర్జెంట్ గా బెయిల్ అప్లై చేసి మమ్మల్ని విడిపించు. నీకు పుణ్యం అది నా వల్ల కాదు. ఏ? నేను ఇంకా లా స్టూడెంట్ని. కోర్స్ అయ్యే వరకు నేను బెయిల్కి అప్లై చేయలేను. అంతవరకు నేను ఇక్కడ ఉండలేను. నీ అబ్బా, మా మావయ్య ఒక ఫేమస్ లాయర్, నేను అతనితో మాట్లాడతాను. తను వచ్చి నీకు బెయిల్ అప్లై చేస్తారు. ఓ సూపర్. అయితే మీరు ఇద్దరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ బయలుదేరి వచ్చారా? బయలుదేరుతున్నా, టెన్షన్ పడకు, జాగ్రత్త.